ఉండి నీకు మెసేజ్లు చేస్తున్నా, నీ మాట వినపడకుండా సైలెంట్లో పెట్టుకొని నేను మెసేజ్లు చేశా. ఇంక అంతలోకి వేరే పని మీద ఆగిపోయాను. బ్లూ రిమూవ్ అక్క. హనీ ఏంట్రా తిన్నావా? హాయ్ హనీ అక్క, తిన్నావా? నాకేం తెలుసురా విజయ్. అయితే వాట్సాప్ మెసేజ్ పెడితే వచ్చింది అయితే. ఓకే. మై కర్రీ పాలకూర పప్పు. అవునవును, మధ్యాహ్నం బాబీ చెప్పింది కదా మా మతిమరుపు బుర్రకి. హనీ నీ గురించి చెప్తున్నా, నా బుర్రకి అన్ని మతిమరుపులు ఎక్కువైపోయినాయి. లైవ్ డిలీట్ ఏది డిలీట్ చేయకు తల్లి, ఏది డిలీట్ చేయకు. వచ్చిన వరకు కాపీ రైట్స్ పడితే ఏముండదు, అది సక్సెస్ అయ్యే నాటికి కదా, అప్పుడు కదా ఏముండదు. మామూలుగానే అప్లోడ్ చేసేసాయి. వాట్సాప్ మెసేజ్లు వస్తాయి అక్క. ఓకే ఓకే, అయితే మెసేజ్ చేస్తాను, నువ్వు మాత్రం నాకు కాల్ చేయి రిటర్న్, సరేనా? అలా కూడా పెట్టొచ్చని నాకు తెలియదు మా, లేకపోతే నాది ఓపెన్గా ఓన్ పెట్టేశాను అన్నమాట నెంబరు. అలా అయితే నేను వేరే వాళ్ళకి కూడా చేస్తే అలా వాళ్ళకి కూడా కాల్స్ పోవట్లేదు అనమాట. తిన్నాక ఇందాక నేను కామెడీగా పెట్టాను ఏంటి, ఓ అమ్మోరు తల్లి అని సాంగు, అమ్మో అమ్మోరు తల్లి అని పాట వినిపిస్తుంది ఎక్కడో, అదే పాట నేను కామెడీగా పెట్టాను అనమాట. ఏంటక్క ఏమైంది అంటున్నావు? 2 మెసేజ్లకేమో నేను విన్నాను నీ వాయిస్, తర్వాత సైలెంట్లో పెట్టా. ఏంటి డల్గా ఉంది ఫేస్ ఇవాళ? అని తిన్నా నాయక్ తమ్ముడు. నవ్వుతున్నావా? ఇందాక సాంగ్ విన్నా, నీ లైవ్ ఇట్లా ఆన్ చేయగానే బయటికి వెళ్తున్నా, నేను బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్లో లైవ్ వచ్చింది, ఆన్ చేస్తే ఆ పాట వస్తే అమ్మో అమ్మోరు తల్లో అని పాట వస్తుంది. ఆ పాట చాలా ఇష్టం నాకు, అది నీవు పెట్టాను అనమాట, దేవతల సాంగ్ అని. తిన్నావా? తిన్నాను మా, తిన్నాను. మీరు తిన్నారా? ఎక్కువ శాతం యూట్యూబ్లో వాట్సాప్కి మాత్రమే ఇస్తారు అక్క, మెసేజ్లకు మాత్రమే నెంబర్. ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పండి రా, నేను కూడా ట్రై చేస్తాను, నాది కూడా ఓపెన్గా లేకుండా ఉంటుంది. హాయ్ పిల్లలు, బాగున్నారా? పిల్లలేనా? పిల్లలు బాగున్నారా, తిన్నారా అంటున్నాడు. అని తిన్నాను అక్క అంటుంది. ఏమి తిన్నా అక్క అంటుందా? అంటున్నావా? నేను వంకాయ కర్రీ చేశాను, నిన్న ఊరెళ్ళాను అని నేను లేను, చెప్పానుగా నీకు మధ్యలో. ఇప్పుడు లైవ్లో చెప్పలే, లేనిపోయింది ఇంటి ఓనర్. బాగున్నాను తమ్ముడు అంటుంది అని. నేను ఇక నెట్ వేసి మధ్యాహ్నం నీకు 5 గంటలకు రావడానికి నెట్ లేదు నాకు, ఇందాక నెట్ వేసుకున్న తర్వాత నీ లైవ్లోకి వచ్చా. ఏం లేదు అక్క, నిద్ర రాలేదు సరిగా. అవునా? ఎక్కువ ఫోన్ చూస్తున్నావురా నువ్వు కూడా, చాలా ఇబ్బంది పడతాము అంత. ఇక్కడికి నాకే ఎక్కువైంది అనుకుంటున్నా, మరీ ఎక్కువగా లైవ్లో మాట్లాడటం చేయటం. ముందు ఇబ్బంది లేకుండా చూసుకోరా హని. ఇంట్లో పని అయిపోయిందా? మొత్తం ఇంట్లో పని అంతా క్లీన్ చేశాను రా ఈరోజు, ఏమి ఇంత కూడా లేకుండా. రోజు ఇక్కడ పర్చేసి ఉంటే నాకు పని కావట్లా. పని అంతా ఈరోజు ఊరు నుంచి వచ్చి ఎక్కువసేపు షాప్కి వెళ్ళకుండా దయ్యం అక్క. అక్క బాయ్, నిద్ర వస్తుంది. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్, ఇంతవరకు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ రా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, గాడ్ బ్లెస్ యూ మా విజ్జి. ఏంటి దయ్యం, దయ్యం పోరి ఏంటి చెప్పు. ఇప్పుడు కొంచెం మన ఇద్దరం ఫ్రీగా మాట్లాడుకుందాం, అందరూ వెళ్ళిపోయారు. షైనిక్ ఉన్నావా? మాట్లాడు, మన ముగ్గురు మాట్లాడుకుందాం. ఇందాక సగం లైవ్ నాది మాటలు కూడా రాలేదంట, అందరూ క్లియర్ లేదు, క్లారిటీ లేదు, క్లారిటీ లేదు, వాయిస్ లేదు. ఇది నువ్వే ఒక దయ్యం అయితే నీ దగ్గరికి ఏమన్నా దయాలు వస్తాయా, లేకపోతే నన్ను దయ్యం అంటున్నావా? ఓకే, నువ్వు ఏదన్నా క్యారీ అని. వాయిస్ ఏంటి డల్గా ఉంది? వాయిస్ డల్గా ఉంది, నీ ఫేస్ డల్గా ఉంది రాహని, ఇందా చూశాను. అభి క్లియర్ లైవ్ రహే కా లైవ్. ఓకే ఓకే, ఇందాక సిగ్నల్ లేదనుకుంటా సార్ నమ్మ సిస్టర్. ఇంతకీ భోజనం అయిపోయిందా? భోజనం చేశారా? అని ఏంటి వెళ్ళిపోయావా?